తల్లిపాలనే మనం ఏమీ కలపకుండా ప్యూర్‌గా త్రాగగలుగుతున్నాం. పిల్లలకి బయట పాలు అలవాటు చేసిన దగ్గర నుంచి అటు పంచదార, పాలల్లో రకరకాలుగా కొన్ని టేస్ట్‌నిచ్చే చాక్లెట్ ఫ్లేవర్స్‌నిచ్చే పౌడర్స్ కలిపితే కానీ త్రాగటం లేదు. మరి బయట కొనే వాటిలో కలర్స్, ఫ్లేవర్స్, ప్రిజర్వేటివ్స్, కెమికల్ కాంబినేషన్ ఎక్కువ ఉంటుంది. అందులో బలము తక్కువ ఉంటుంది. టేస్ట్ మాత్రం ఎక్కువ ఉంటుంది. మరి పిల్లలకు ఆశించినంత ఫలితం రాదు. అట్లాగే నీరసాన్ని తగ్గించడానికి పెద్దలకైనా సరే లాభాలు తక్కువ ఉంటాయి. అలాంటివి లేకుండా ఆరోగ్యాన్నిస్తూ బలాన్ని టేస్ట్నిచ్చే విధముగా మిల్లెట్ చాక్లెట్ మాల్ట్ అనేది ఇన్ని లాభాలు ఇచ్చే విధంగా ఎలా తయారు చేసుకోవచ్చు అంటే, ఇందులో బాదం పప్పులు, పిస్తా పప్పులు, జీడిపప్పులు ఇట్లాంటి వాటిని, అటు యాలకు పొడి, దీనితో పాటు ముఖ్యంగా ఎక్కువ మందికి లాభాన్ని ఇచ్చే విధముగా కోకోనట్ షుగర్ని, బయట అయితే మామూలుగా రిఫైన్డ్ షుగర్స్ వాడుతూ ఉంటారు. రిఫైన్డ్ షుగర్స్ వల్ల ఇమ్యూనిటీ డౌన్ అయిపోతుంది, చాలా నష్టం వస్తుంది. ఇలా కోకోనట్ షుగర్ వల్ల అస్సలు కంప్లైంట్స్ రాకుండా ఇమ్యూనిటీకి చాలా మంచిది. మరి ఇలాంటి కాంబినేషన్తో మిల్లెట్ చాక్లెట్ మాల్ట్లో రాగుల్ని మొలకలు కట్టి, ఆ మొలకలు వచ్చిన రాగుల్ని గ్రైండ్ చేసి పాలు తీసి ఆ పాల నుంచి చేసిన పౌడర్ని ఇందులో మిక్స్ చేస్తారు. స్ప్రౌటెడ్ రాగి మిల్క్ పౌడర్ అనమాట. అలా ఉపయోగించి ఈ చాక్లెట్ మాల్ట్ తయారు చేయడం జరుగుతుంది. బయట అయితే మామూలుగా కోకో గింజల్ని ఎండపెట్టి రోస్ట్ చేశాక దాన్ని కలుపుతారు. ఇక్కడ అట్లా కాకుండా రా కోకో బీన్స్ని ఎక్కువ ప్రాసెసింగ్ చేయకుండా చాక్లెట్ ఫ్లేవర్ వచ్చేటట్టు వాటిని ఉపయోగించి న్యూట్రియంట్స్ పోకుండా తీసుకుని అలా కాంబినేషన్లో ఈ మిల్లెట్ చాక్లెట్ మాల్ట్ తయారు చేయడం జరిగింది. అంటే ఏ విధమైన కెమికల్ కాంబినేషన్ లేకుండా ఇలాంటి వాటిని ఉపయోగించి అందులో యాలకు పొడి, మన పద్ధతిలో న్యాచురల్గా ఈ మాల్ట్ తయారు చేయడం జరిగిందనమాట. దీన్ని మీరు 1-1.5 స్పూన్ పాలల్లో కానీ పిల్లలకి ఎప్పుడన్నా కావాలంటే అట్లా కలిపివచ్చు. అందులో కొంచెం తేనె వేసుకుంటే సరిపోతుంది. అలాగే కొంతమంది పెద్దవారికి నీరసం ఎక్కువ ఉంటే కూడా 1-1.5 స్పూన్ కాస్త నీళ్ళల్లో మరిగించైనా పాలల్లో కలిపైనా ఇవ్వచ్చు అనమాట. ఇలాంటి చాక్లెట్ ఫ్లేవర్తో మంచి పోషకాలనిచ్చే, బలాన్నిచ్చే ఈ మాల్ట్ని అంటే గర్భవతులు, బాలింతలు, ఆటలాడేవారు, పిల్లలు అందరూ ఉపయోగించుకోవడానికి బెస్ట్ అని చెప్పొచ్చు.